వృషభ రాశి వారికి ఆదాయం 8, వ్యయం 6, గౌరవం 8, అగౌరవం 6. వృషభ రాశి వారికి ఈ సంవత్సరం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. సంవత్సర ప్రథమార్థం కన్నా ద్వితీయార్థం బాగుంది. కుటుంబ పురోగతి, ఆర్థిక పురోగతి బాగుంటాయి. విద్యా సంబంధమైన విషయాలు సానుకూలంగా గోచరిస్తున్నాయి. కొన్ని స్థిరాస్తులను కొంటారు. కొన్ని స్థిరాస్తులను అమ్మి వేరే విధంగా అభివృద్ధి చేస్తారు. పరపతి కలిగిన రాజకీయ నాయకులు, స్నేహితులు అండగా ఉంటారు. బలహీనలైన అధికారులు, పనికిరాని స్నేహితులు, బంధువర్గం దూరం అవుతారు. మీకు రావాల్సిన ధనం కొద్ది కాలం ఇతరుల చేతిలో ఉండిపోతుంది. మారుబేరాలకు సంబంధించిన లావాదేవీలు లాభిస్తాయి. ఆర్థిక పురోగతికి నూతన వ్యాపారాలు చేయాలని గట్టిగా నిర్ణయించుకుంటారు. అయితే ఈ విషయాన్ని గోప్యంగా ఉంచుతారు. మీడియా వల్ల మేలు జరుగుతుంది. న్యాయ పోరాటానికి కొన్ని విషయాల్లో సిద్ధపడతారు. ఇతరుల అవినీతికి సంబంధించిన విషయాలు వెలుగులోకి తెచ్చి రుజువు చేస్తారు. కాంట్రాక్టులు, సబ్ కాంట్రాక్టులు, లీజులు అనుకూలిస్తాయి. వ్యాపారంలో నూతనమైనటువంటి శాఖలు నెలకొల్పుతారు. మీ ఆధ్వర్యంలో నడుస్తున్న విద్యాసంస్థలకు మంచి పేరు ప్రఖ్యాతులు లభిస్తాయి. నిరుద్యోగులైన విద్యావంతులకు చదువుకు తగిన ఉద్యోగం లభిస్తుంది. పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారు. జీవితాశయం నెరవేరుతుంది. రాజకీయ జీవితం బాగుంటుంది. ఆశించినటువంటి లాభాలు, ఫలితాలు మీ చేతికి అందుతాయి. నరదృష్టి, బంధుఘోష అధికంగా ఉంటుంది. నాగసింధురాన్ని ధరించండి. అన్నదానానికి, గో సంరక్షణకు మీ శక్తి మేర విరాళాలు ఇస్తారు. భాగస్వాముల పరిధిని ఓ కంట కనిపెడుతూనే ఉంటారు. వివాహాలు, శుభకార్యాలు ఘనంగా జరుగుతాయి. పోటీ పరీక్షల్లో విజయం సాధించి మంచి ఉద్యోగాన్ని సంపాదిస్తారు. భాగస్వాముల్లో లోపం కనపడినప్పుడల్లా హెచ్చరికలు జారీ చేస్తుంటారు. మితిమీరిన ఆత్మవిశ్వాసంతో ఎప్పుడు వ్యవహరించరు. పరిస్థితులు బేరీజు వేసుకొని సమయానుకూలంగా నిర్ణయాలు తీసుకొని లాభపడతారు. ఎక్కువ జీతం ఇచ్చి నమ్మకమైనటువంటి సేవకా జనాన్ని నియమించుకుంటారు. ఉద్యోగపరంగా మీ స్థాయి పెరుగుతుంది. మీ రాజకీయ జీవితం బాగుంటుంది. కొన్ని ప్రయోజనాలు వదులుకొని మీ పెద్దరికాన్ని, మర్యాదను నిలబెట్టుకుంటారు. వృత్తి ఉద్యోగాల్లో ఆటంకాలు అధిగమిస్తారు. మీకు ఇబ్బంది కలిగించే ఉత్తర్వులు మీ ప్రమేయం లేకుండానే రద్దవుతాయి. దైవానుగ్రహం ఉంది అని నిరూపించే విధంగా కొన్ని సంఘటనలు జరుగుతాయి. మానసిక ఉత్సాహం కలుగుతుంది. కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి 1, 2, 3, 4 పాదాలు, మృగశిర 1, 2 పాదాల్లో జన్మించిన వారు వృషభ రాశికి చెందినవారవుతారు. వృషభ రాశి వారికి ఆదాయం 8, వ్యయం 8, రాజపూజ్యం 6, అవమానం 6. వృషభ రాశి వారికి చైత్రమాసంలో ఖర్చుల విషయంలో జాగ్రత్తలు వహించండి. ఉద్యోగులకు స్థానచలనం లేదా పదోన్నతి లభిస్తుంది. వ్యాపారంలో అభివృద్ధి కనిపిస్తుంది. ఈ మాసంలో ఆంజనేయుణ్ణి ఆరాధించడం వలన కార్యసిద్ధి కలుగుతుంది. నిత్యం శ్రీరామ నామాన్ని జపించండి. వైశాఖ మాసంలో మానసిక, శారీరక ఒత్తిడి ఎదుర్కొంటారు. ఆర్థిక స్థితి అనుకూలంగా ఉన్నా ఆదాయానికి మించిన ధన వ్యయం చేస్తారు. సమస్యల పరిష్కారానికి కృషి చేస్తారు. ఈ మాసంలో నవగ్రహ ఆరాధన, ప్రదక్షిణలు మేలు చేకూరుస్తాయి. జ్యేష్ఠమాసంలో గ్రహస్థితి ప్రతికూలంగా ఉన్నా ఉత్సాహం కోల్పోకుండా కార్యసాధనకు పూనుకోవడం మేలు. ఈ మాసం చివరి వారంలో అనుకూల ఫలితాలు ఏర్పడతాయి. ఆర్థిక స్థితి మాత్రం ఆశాజనకంగా ఉంటుంది. ఈ మాసంలో మానసిక శాంతి కోసం శివాభిషేకం చేయించండి. అధిక ఆషాఢ మాసంలో కుటుంబ సౌఖ్యాలు పెరుగుతాయి. ప్రథమార్థం కంటే ద్వితీయార్థం ఎక్కువ అనుకూలంగా ఉంటుంది. వివాదాలకు దూరంగా ఉండండి. ఈ మాసంలో అమ్మవారికి మంగళ లేదా శుక్రవారాల్లో పొంగలి నివేదించండి. మంచి జరుగుతుంది. నిజ ఆషాఢ మాసంలో చేపట్టిన పనుల్లో ఆటంకాలు ఎదురైనా పూర్తి చేయగలుగుతారు. శుభకార్య యత్నాలు సైతం చురుగ్గా సాగుతాయి. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ఈ మాసంలో దత్తాత్రేయుణ్ణి పూజించండి. శుభం కలుగుతుంది. శ్రావణ మాసంలో మధ్యలో చిన్నపాటి చికాకులు ఎదుర్కొంటారు. సులభంగా పూర్తయ్యే పనులనే చేపట్టండి. కుటుంబంలో సుఖ సంతోషాలు ఏర్పడతాయి. ఆర్థిక పరంగా బాగుంటుంది. ఈ మాసంలో మహాలక్ష్మిని నిత్యం ఆరాధించండి. అమ్మవారి అనుగ్రహం సిద్ధిస్తుంది. భాద్రపద మాసంలో ఆర్థికపరమైన జాగ్రత్తలు పాటించండి. ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. కుటుంబపరమైన చికాకులు కూడా కలగవచ్చు. చికాకులు ఎన్ని కలిగినా మనోధైర్యంతో ముందుకెళ్తారు. ఈ మాసంలో గణపతిని విశేషంగా ఆరాధించండి. ఆశ్వయుజ మాసంలో గ్రహస్థితిలో అనుకూలత ఏర్పడుతుంది.
శుభకార్యాలు, దైవ కార్యాల విషయంలో ఆసక్తి పెరుగుతుంది. ఆరోగ్యం విషయంలోనూ జాగ్రత్త వహించండి. నిత్యం ఆంజనేయుణ్ణి ఆరాధించండి. అన్నింటా శ్రీరామ రక్ష కలుగుతుంది. కార్తీక మాసంలో వివాదాల జోలికి వెళ్లకుండా ఉండడం చెప్పదగిన విశేష సూచన. ఆదాయం, ఆర్థిక పరిస్థితి సామాన్యంగా ఉంటుంది. నెల చివర్లో మాత్రం అంతా మంచి జరుగుతుంది. ఈ మాసంలో నిత్యం అమ్మవారిని దర్శించండి. నైవేద్యం సమర్పించండి. మార్గశిర మాసంలో శుభాశుభ మిశ్రమ ఫలితాలు గోచరిస్తాయి. ఆదాయం మీరు అనుకున్న విధంగానే ఉంటుంది. దీర్ఘకాల సమస్యలు తొలగిపోవడం మీకు ఆనందాన్నిస్తుంది. ఈ మాసంలో శ్రీ సత్యనారాయణుడి వ్రతం చెయ్యండి లేదా నిత్యం ఆరాధించండి. శుభం కలుగుతుంది. పుష్యమాసంలో ప్రతి విషయంలోనూ ఆచితూచి వ్యవహరించండి. కుటుంబ అవసరాల కోసం చిన్నపాటి అప్పులు చేయాల్సి రావచ్చు. స్థిరాస్తుల వంటి ముఖ్యమైన వ్యవహారాల్లో తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి. ఈ మాసంలో శివారాధన మీకు అన్నింటా శుభాలను కలుగజేస్తుంది. మాఘమాసంలో కుటుంబ సభ్యుల సహకారం పెరుగుతుంది. కార్యజయం సిద్ధిస్తుంది. అనారోగ్యం కలగకుండా చూసుకోండి. ఆర్థిక స్థితి అనుకూలంగా ఉంటుంది. ఈ మాసంలో దుర్గాదేవిని నిత్యం ఆరాధించండి. పాల్గొన మాసంలో గ్రహచార స్థితి శుభకరంగా ఉంది. అన్ని ప్రయత్నాల్లోనూ సానుకూలత ఉంటుంది. శ్రమకు తగిన ఆదాయం లభిస్తుంది. శుభవార్తలు వింటారు. ఈ మాసంలో శ్రీ లక్ష్మీ నృసింహుణ్ణి ఆరాధించండి. శుభం కలుగుతుంది. శ్రీ మన్మథనామ సంవత్సరంలో వృషభ రాశి వారు ఆచరించాల్సిన పరిహార క్రియలు: నిత్యం శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని పఠించండి. వీలైనప్పుడల్లా ఆపదుద్ధారక స్తోత్రం పారాయణ చేయండి. శివారాధన, అమ్మవారి ఆరాధన చేయండి. శివాలయాల్లో దీపారాధన చేస్తూ ఉండండి. గోమాతను సేవిస్తూ ఆహారం పెట్టండి.